ప్రోత్సాహంతో నేను 20వ తారీఖు నామినేషన్ వేస్తున్నాను. మా బంధుమిత్రులు అనండి, బంధుమిత్రులు అన్నగారు ఏ ఆనందభంలో ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేదు, వాళ్ళని ఏం అడగలేము, నువ్వైతే అందుబాటులో ఉంటావు, అందుకు నువ్వు నామినేషన్ వేసి మేము చూసుకుంటాము అని చెప్పేసి ప్రోత్సాహం ఇచ్చినారు. అందుకు నేను రేపు 20వ తారీఖున నామినేషన్ వేసినాను. మా ఆల్ ఇండియా పిఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నపాత్ర మాధవన్న గారు ప్రోత్సాహంతో నేను ముందడుగు వేస్తున్నాను. మాకు అనంతపురంలో బంధువులు, ఓటు బ్యాంకు అందరూ చాలా ఉంది. రాజీవ్ గాంధీ నందు నివాసం ఉంటున్నాను, అక్కడ కూడా చాలా ఓటు బ్యాంక్ ఉంది. నేను అఖండ మెజారిటీతో గెలుపొంది నేను ప్రజలకు అండదండగా ఉంటానని మేము మాట ఇస్తున్నాం. మా అన్నగారు మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చామంటే, మా తమ్ముడు, మా సోదరుడు మంత్రి కుమారస్వామిని ఈరోజు అనంతపురం టౌన్కి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అందరూ ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా మీరు నామినేషన్ వేయండి, మేము ఓట్లు వేసి గెలిపించుకుంటాము, ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటావు, మేము చెప్పినట్టు ఉంటామని చెప్పి ఫ్రెండ్స్ కూడా అందరూ చెప్పారు అని నాకు కూడా చెప్పారు. అందుకు కాబట్టి మా తమ్ముడు కుమారస్వామిని ఖచ్చితంగా ఇక్కడ అనంతపురం టౌన్కి అయితే నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మేమంతా కూడా తోడుగా ఉంటాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మేముంటాం అండగా. మేము అండగా ఉండి ఖచ్చితంగా మా తమ్ముని కుమారస్వామిని గెలిపిస్తామని సందర్భంగా మీడియా సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అనంతపురం జిల్లా అభివృద్ధి చేయలేకపోతున్నారు. కాబట్టి మా తమ్ముడిని గెలిపించుకొని స్వతంత్ర అభ్యర్థిగా ఈ అనంతపురం టౌన్కి పూర్తిగా అభివృద్ధిని అనేది చూపిస్తాం. అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎన్నోసార్లు ఎంతో జనం గెలిచి మేము అభివృద్ధి చేస్తాం, ఎన్నో విధాలుగా ప్రజలకు అన్ని సామాజిక వర్గాలకు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఉత్తమ మాటలే. గెలిచిన తర్వాత మేము ఫోన్ చేసినా పలకరు, మేము ఇంటికాటికి పోయినా, ఆఫీస్ కాటికి పోయినా కూడా ఎవరు కూడా స్పందించరు. మాకు టైం లేదని అంటారు. కానీ సరే బాబు, నీ సమస్య ఏమో మేము తీరుస్తాం, మీకు ఉంటామని కూడా ఎవరు కూడా చెప్పడం లేదు. గెలిచే వరకు మాత్రం ఎన్నో చెప్తారు, గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇది చాలా బాధాకరం. అందుకు కాబట్టి ఈరోజు రాజీవ్ కాలనీ పంచాయతీలో ఉన్నటువంటి కుమారస్వామిని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం, మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్.